యువగర్జనపై అధికార పార్టీ చేసిన వ్యాఖ్యలకు టీడీపీ ఘాటుగా స్పందించింది. వారు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు హరికృష్ణ విమర్శించారు. యువగర్జన సక్సెస్ కావడంతో అధికార పార్టీ నేతల్లో భయం పట్టుకుందన్నారు. రాజశేఖర్ రెడ్డి అరాచక పాలనను వదిలించుకునేందుకే ప్రజలు స్వచ్ఛందంగా యువగర్జనకు వచ్చారంటున్నారు టీడీపీ నేతలు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు వస్తున్నారు, అన్నబిడ్డలు వస్తున్నారు, వీరంతా కలిసి అన్నగారి ఆశయాలకై ముందుకు వస్తున్నారు. వారిని ఆశీర్వదించాలి. ఈ దుష్ట కాంగ్రెస్ ని రాష్ట్రం వెన్న నుంచి తరిమి కొట్టాలి. మంచి పాలన అంటే సుపాలన అంటే మంచి పాలన తెచ్చుకోవాలి అనే ఉద్దేశంగా మరి మమ్మల్ని ఆశీర్వదించడానికి వ్యయ ప్రయాసలకు ఓర్చి అంటే ఇవాళ మేమేం పిలవలేదు, ఒక మాట పిలిపే ఇచ్చారు. బలహీన వర్గాల మీతో ఉంటే బలహీన వర్గాల పాలసీ ఎందుకు చెప్పలేకపోతున్నారు? మీరు యూత్ పాలసీ చెప్పకుండా, బలహీన వర్గాలకు పాలసీ చెప్పకుండా, రైతుకి పాలసీ చెప్పకుండా, ఎవరికి పాలసీ చెప్పకుండా సామాజిక న్యాయం ఎలాగ మీరు సాధిస్తారు? అంటే ఊరికే మీకు సామాజిక న్యాయం అంటే చిరంజీవి గారు ముఖ్యమంత్రి అవడమే సామాజిక న్యాయంలా కనబడుతుంది. మిగతా వర్గాలకు ఏమి ఇవ్వక్కర్లా. సిద్ధాంతాలు చెప్పలేనటువంటి వాడు మీరేం సామాజిక న్యాయం చేస్తారు? వృద్ధులతో నిండిపోయినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇది రాష్ట్రానికి ఏం సాయం చేస్తుంది? అంచేత మా సభను జయప్రదం చేసినటువంటి ప్రతి ఒక్కరికి, ఆల్ సెక్షన్ ఆఫ్ పీపుల్ ఇంక్లూడింగ్ మీడియా, వన్స్ అగైన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద పార్టీ. మరోవైపు టీడీపీ యువగర్జన సభ విజయవంతం కావడంతో ఆ పార్టీ నేతలు సంబరాలు జరుపుకున్నారు. బాణసంచా కాల్చి కేకులు కట్ చేశారు. ఊహించని రీతిలో అభిమానులు, కార్యకర్తలు తరలి రావటం పట్ల నాయకులు ఆనందం వ్యక్తం చేశారు.